స్కిప్ అనే పదానికి స్కోప్ లేకుండా చేశాడు డైరెక్టర్. సో ఇన్నాళ్ళు నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు. దానికి రీజన్ ఒక స్టార్ నా ఛానల్ మీద స్ట్రైక్ అయితే వేశాడు. సో ఆ స్ట్రైక్ వల్ల నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మండాల మర్డర్స్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. ద బచెస్ ఆఫ్ బెనారస్. బెనారస్లో జరిగిన ఒక మిత్, ఒక ఇన్సిడెంట్ ఈ వెబ్ సిరీస్ చుట్టూ అయితే తిరుగుతుంది. కమింగ్ స్ట్రైట్ టు ద రివ్యూ. సో ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే నచ్చింది నాకు నిజంగా. ఇలాంటి టైప్ ఆఫ్ వెబ్ సిరీస్ అంటే నాకు చాలా ఇష్టం. సో టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్లో ఎండింగ్లో ఒక డాట్ పెట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ డాట్ కనెక్ట్ చేయడం అనే పాయింట్ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మనకి ప్లాట్ అర్థం కాదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఇదిలోనే వెళ్తాము. సో ఫ్రమ్ 3, 4, 5, 6, 7, 8 ఈ ఎపిసోడ్స్ అంతా అసలు ఇలాంటి ఐడియా డైరెక్టర్కి ఎలా వచ్చింది, అసలు ఆ ఎంగేజ్మెంట్ ఎలా క్రియేట్ చేశాడు, అలాంటి వండర్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. స్టోరీ పరంగా బాగుంది, స్క్రీన్ ప్లే పరంగా బాగుంది, డైరెక్షన్ పరంగా అయితే ఎక్సలెంట్ మార్క్స్ ఇవ్వచ్చు. కానీ ఎందుకు 7 and 8 ఎపిసోడ్స్లో ప్లాట్ రివీల్ అయ్యే టైంకి ఎందుకు ఒక రకమైన యావరేజ్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఎనీవే సిరీస్ అంతా బాగానే ఉంది. సో 8th ఎపిసోడ్లో కూడా సీజన్ 2 స్కోప్ ఇచ్చారు. బ్యాడ్ సీజన్ అయితే వెళ్ళావు, బట్ అక్కడక్కడ కొన్ని బూతులు అయితే యూజ్ చేస్తారు. 1-2 ఎపిసోడ్ స్టార్ట్ చేయండి, 3, 4, 5, 6, 7, 8 ఆటోమేటిక్గా కంప్లీట్ చేస్తారు. దీంట్లో స్కిప్ అనే పదానికి స్కోప్ లేకుండా చేశాడు డైరెక్టర్. కనుక వెబ్ సిరీస్ చూసే టైం ఉంటే, మనకు ఒక మంచి థ్రిల్లర్ కావాలి, ఫ్యామిలీతో కలిసి చూడాలి అనుకుంటే యూ కెన్ పిక్ మండాల మర్డర్స్. ఇది మాత్రం ఎక్సలెంట్ సిరీస్, నాకైతే నచ్చింది. ఓవరాల్గా నా ఒపీనియన్ ప్రకారం ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు అంటే చూడొచ్చు. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఎంగేజ్మెంట్ అవుతుంది, నెక్స్ట్ 2 ఎపిసోడ్స్ డాట్స్ కనెక్ట్ అవుతుంది, నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ అసలు ప్లాట్ ఏంటో తెలుస్తుంది. అరే నువ్వు రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.